చిత్తూరు జిల్లా పీకొట్టు మండలం ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు ర్యాలీలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ చౌక్ నుంచి జాంపేట గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించారు. హత్యకు కారణమైన నిందితులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేల శ్రీరామ్మూర్తి, కొడుపూడి పార్థసారథి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్, ఉపాధ్యక్షులు వై విశ్వనాథం, సంయుక్త కార్యదర్శి మోతా సారథి, గోపి, టి శ్రీనివాస్ యాదవ్, ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ, నాగేంద్ర, కళాధర్, తలుపులరావు, సూరంపొడి వీర, వెంకటరావు, డి శ్రీనివాస్, ఆనంద్, గోపాలకృష్ణ, సుబ్బు, దుర్గా, రవి, నాని, రసుల్, బాబీ, పురుషోత్తం, శివ, మధు, మురళి, రాము, పాలపర్తి శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏదైతే చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి పాక్షికంగా హత్యకు గురయ్యారు. ఈ హత్యకి ఎవరైతే పాల్పడ్డారో ఆ దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా అలాగే రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ విధంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని నివారించడం కోసం ప్రతి జిల్లాలో కూడా దాడుల నివారణ కమిటీలను వెంటనే పునరుద్ధరించాలి, నియమించాలి. గతంలో ఈ దాడుల కమిటీలు ఉండేవి. ప్రస్తుతం ఈ దాడుల కమిటీ లేకపోవడం వల్ల కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల మీద ఏదన్నా సమీక్షించడానికి కూడా అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులు భద్రతగా కల్పించాలి. జర్నలిస్టులకి ప్రస్తుతం జరుగుతున్న దాడులు అన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారో వీరిని అంతనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా తరఫున అలాగే రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున కూడా ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.